నమస్తే సార్. నమస్తే సార్. బండి రెడీ చేసాం. ఏదైతే చెప్పామో ఆ టైంకి ఇతర విధంగా చెప్పినట్టు చేసాము. మరి మీ బండి అంతా చెక్ చేసుకున్నారు కదా, మీకు ఏమనిపించింది? ప్రైస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైం పంచువాలిటీ విషయంలో కానీ, మా వర్కర్లు చేసినటువంటి విధానం గురించి మన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు మనం ఫస్ట్ బండి డెలివరీ ఇస్తున్నాం కాబట్టి మీ మాటల్లో చెప్పండి, మీకేమనిపిస్తే చెప్పండి. మీరు చక్కగా హ్యాపీగా మంచి ట్రిప్లు వేసుకుని బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏంటంటే నేను బస్సు వచ్చేసరికి విజయవాడలో చేయించాను, కరూరులో చేయించాను, బెంగళూరులో చేయించాను. కాకపోతే ఏంటంటే మాకు మాట్లాడితే ట్రావెలింగ్ వెళ్ళి రావడానికి చాలా అమౌంట్ ఖర్చు ట్రావెలింగ్ కానీ కార్ వేసుకెళ్ళి రావాలి అంటే చాలా డబ్బులు వచ్చాయి. అలాంటిది మాకు దగ్గరలో 20-30 కిలోమీటర్ల ఈ గ్యారేజ్ ఉండడం వల్ల మాకు చాలా ఖర్చు వచ్చింది. మాకు వర్క్ ఎలా కావాలంటే అలా చేయించుకునే మాకు దగ్గర చేయించుకునే సాటిస్ఫాక్షన్ ఉంది మెయిన్. నెక్స్ట్ ఏంటంటే కుట్టి వర్క్ విషయంలో మీ వర్కర్స్ చాలా ఎక్సలెంట్ గా చేశారు. పేస్ట్లు పెట్టడం కానీ చాలా సూపర్ అండ్ సూపర్గా చేశారు. అదేవిధంగా సేల్స్ క్వాలిటీ కూడా ఈ టైప్ క్వాలిటీ అయితే దగ్గరలో ఎవరు చేయలేదు. అయితే విజయవాడ లేదు అంటే బెంగళూరు లేదు అంటే కరూరు ఈ టైప్ నుంచి ఈ టైప్ క్వాలిటీ అయితే దగ్గరలో మా రాజమండ్రి సరౌండింగ్ లో ఎవరు జాబ్ చేయలేదు. అది కాక వర్కర్స్ కూడా మేము ప్రతిదీ పెంచుతున్నాం. బాబు ఇది బాగాలేదు మార్చేయండి, ఇది బాగాలేదంటే వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉండి కుర్రలు కూడా చాలా ఎక్సలెంట్ సూపర్ అండ్ సూపర్ వర్క్స్. ఆల్ ద బెస్ట్ భాస్కర్ గారు, చాలా రిచ్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నారు కదా మన దగ్గర ఉన్న వర్కర్లు ఏదో నిడదవల్లో మార్మూలను పెట్టామని చెప్పి లోకల్ వాళ్ళతో చేద్దాం అనుకున్నారేమో. చూసారు, వాళ్ళకి తెలియదు కాబట్టి మనకి డెంటర్ కానీ పెయింటర్ అంతా జోష్లో చేసి వచ్చాడు. డెంటర్ వచ్చాడు బెంగళూరు. ఈ ఫైబర్ వర్క్ అంతా కూడా మనకి వాళ్ళని కలకత్తా, నెక్స్ట్ వచ్చి కేరళలో అంతా ట్రైనింగ్. ఓకే, ప్రతిదీ కూడా మనం ఎక్సలెంట్ గా ఉండే విధంగా ప్లాన్ చేస్తాం. చాలా బాగా చేశారు. సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇలాగే చేసుకుని అభివృద్ధి చెందాలని నేను మీ తరపు నుంచి మాకు 10 బండ్లు అప్ చెప్పాలనుకుంటున్నాను. ప్రైజ్ విషయంలో కూడా నెంబర్ 1 గా చేసే బాధ్యత నాది. తప్పకుండా మా దగ్గర మా ఫస్ట్ యూనియన్ అప్లికేషన్ అందరికీ చెప్తాం, ప్రోత్సహిస్తాం. మీరు మంచి బలంగా క్లీన్ గా చేసి పంపించండి. థ్యాంక్ యూ. నమస్తే.